బైబిల్లో అత్యంత పవిత్రమైన మరియు చారిత్రక ప్రాముఖ్యత కలిగిన స్థలం ఏది అంటే అందరికీ గుర్తుకొచ్చే పేరు ఒలీవల కొండ. యెరూషలేముకు తూర్పున కిద్రోను లోయ అవతల ఉన్న ఈ కొండ కేవలం ఒక పర్వతం మాత్రమే కాదు. ఇది దేవుని ప్రణాళికలో శోధన, వేదన మరియు విజయం అనే మూడు ఘట్టాలకు మౌన సాక్షి. ఈ కొండ ప్రస్తావన మొదట రాజైన దావీదు కాలంలో కనిపిస్తుంది. తన సొంత కుమారుడు అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు దావీదు ప్రాణభయంతో తల కప్పుకుని చెప్పులు లేకుండా ఏడుస్తూ ఈ కొండ ఎక్కాడు. అంతేకాదు, ఒకప్పుడు దీనిని వినాశన పర్వతం అని పిలిచేవారు. ఎందుకంటే సొలొమోను తన అన్య భార్యల కోసం ఇక్కడే విగ్రహాలకు బలిపీఠాలు కట్టాడు. కానీ భక్తిపరుడైన రాజైన యెషయా వాటిని పడగొట్టి ఈ కొండను పవిత్రం చేశాడు. యెహెజ్కేలు ప్రవక్త దర్శనంలో దేవుని మహిమ దేవాలయం నుండి వెడలిపోయి ఈ కొండ మీదనే నిలిచింది. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఈ కొండ ఆయనకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. పగలు దేవాలయంలో బోధించి రాత్రివేళ ప్రార్థన కోసం ఈ ప్రశాంతమైన కొండకే వచ్చేవారు. ఈ కొండ మీదనే బేతనియా అనే గ్రామం ఉంది. ఇక్కడే యేసు తన స్నేహితుడైన లాజరును సజీవంగా లేపారు. ఆయన గాడిద పిల్ల మీదకెక్కి యెరూషలేములోకి విజయ ప్రవేశం చేసింది కూడా ఈ కొండపై నుండే. యేసు జీవితంలో అత్యంత కఠినమైన ఘట్టం ఈ కొండ అడుగు భాగంలో ఉన్న గెత్సెమనే తోటలో జరిగింది. శిలువ మరణ భారాన్ని భరిస్తూ ఆయన ప్రార్థించినప్పుడు ఆయన చెమట రక్త బిందువులుగా మారి నేల మీద పడింది. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ఆయన వేడుకుంది ఇక్కడే యూదా ముద్దుతో ఆయనను శత్రువులకు అప్పగించాడు. ఈ కొండ మీదనే ఆయన బంధించబడ్డాడు. యేసు పునరుత్థానము తర్వాత తన శిష్యుల ఎదుట పరలోకానికి వెళ్ళింది కూడా ఈ ఒలీవల కొండ నుండే. అప్పుడు దేవదూతలు ఒక గొప్ప వాగ్దానం చేశారు. ఈ యేసు ఎలా వెళ్ళాడో మళ్ళీ అలాగే తిరిగి వస్తాడు. జకర్యా ప్రవచనం ప్రకారం అంత్యదినములలో దేవుని పాదములు మళ్ళీ ఈ కొండ మీదనే నిలుస్తాయి. అప్పుడు ఈ కొండ నడిమికి చీలిపోయి ఒక పెద్ద లోయ ఏర్పడుతుంది. ఇది దేవుని అంతిమ తీర్పుకు మరియు విజయానికి సంకేతం. ఒలీవల కొండ అంటే కేవలం చరిత్ర కాదు, అది మన భవిష్యత్తుకు ఆశ. దావీదు ఇక్కడ ఏడ్చాడు, యేసు ఇక్కడ రక్తం కార్చాడు, కానీ ఇదే కొండ మీద నుండి ఆయన విజయంగా పరలోకానికి వెళ్ళారు. మన జీవితాల్లో వేదనలు కూడా దేవుడు ఒకరోజు ఇలాగే విజయాలుగా మారుస్తారు.